కొత్తపేట గ్రామ సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుంచుతామని సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇల్లందుల రాజేశం తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొత్తపేట గ్రామంలో రాజేశం విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎలాంటి పదవి లేకున్నా గతంలో తను గ్రామ సమస్యల కోసం చేసిన పనులను వివరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ నెల 14వ తేదీన జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే అవకాశాన్ని ఓటు వేసి కల్పించాలని వేడుకుంటున్నారు. కొత్తపేట గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మన గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ జనరల్ కావడం వలన అందులో నేను మీ ఇల్లందుల రాజు అనే నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా యొక్క గుర్తు కత్తెర గుర్తు, బ్యాలెట్ నెంబర్ వచ్చి 2వ నెంబర్. గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, మన గ్రామంలో అభివృద్ధి పనులు ఎన్నో కాకుండా మిగిలిపోయినాయి. ఆ పనుల గురించి నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యకై మీ అన్న తమ్ముడు కొడుకులాగా మీ ముందుండి ప్రతి విషయాన్ని అవగాహనతోని సమస్య ఎక్కడుంది, దానికి సొల్యూషన్ ఏంటిది అని తెలుసుకొని ముందుకు నడిచే యువకుడిని. దయచేసి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి.